అందరికీ నమస్కారం అండి. సూర్యభగవానుని ఆరాధించటానికి ఆదివారం చాలా మంచి రోజు. ఒక వ్యక్తి జాతకంలో సూర్యభగవానుని అనుగ్రహం గనక ఉన్నట్లయితే జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలా సూర్యభగవానుని పూజించే వారి యొక్క ఆరోగ్యము ఎప్పుడూ బావుంటుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము, కీర్తి లభిస్తాయి. ఒకవేళ జాతకంలో సూర్యుడు గనక బలహీనమైన స్థితిలో ఉన్నట్లయితే జాతక దోషాలు ఏర్పడతాయి. జీవితంలో ఎలాంటి అభివృద్ధి ఉండదు. అందువలన సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు కొన్ని పరిహారాలు పాటించినట్లయితే సూర్యుడి అనుగ్రహం వల్ల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మన జ్యోతిష్క శాస్త్రంలో యాలకులకు చాలా ప్రాధాన్యత ఉంది. జీవితంలో వచ్చే అనేక సమస్యలను ఈ యాలకులు దూరం చేస్తాయి. ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఆదివారం రోజు ఒక 5 పచ్చి యాలకులను తీసుకోవాలి. వాటిని మనం డబ్బు పెట్టుకునే పర్సులో ఉంచుకోవాలి. ఆదివారం ఇలా చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి పర్సులో ఎప్పుడూ డబ్బుంటుంది. ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆ సమస్యలన్నీ తొలగిపోవాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు 7 యాలకులు ఉంచి పూజించాలి. ఇలా పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. శుక్రవారం సాయంత్రము పూజా గదిలో యాలకులను కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి మీరేదైనా కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో 2 యాలకులు, 2 ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఉన్న బాధలు తొలగిపోవాలంటే ఆదివారం రోజు ఒక మర్రి ఆకు తీసుకొని దానిపైన మీ కోరిక రాసి ఆ ఆకును నీటిలో తేలేటట్లు వదిలేయాలి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఆదివారం రోజు సాయంత్రము ఇంటి గుమ్మానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల సూర్యభగవానుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఆదివారం రోజు సాయంత్రం ఇలా చేసినట్లయితే సంపద బాగా పెరుగుతుంది. ఆదివారం రోజు ఏదైనా గుడికి వెళ్ళి అక్కడున్న రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొందరగా తొలగిపోతాయి. చాలామంది ఎంత కష్టపడినా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరు. అలాంటి వారు ఆదివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో 5 యాలకులు వేసి మూటలాగా కట్టాలి. ఈ మూటను దిండి కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఆ యాలకులను మరొక వ్యక్తికి ఇవ్వాలి. ఇలా చేస్తే ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఒక గాజు గిన్నెలో కొన్ని యాలకులు వేసి దాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటి మీద ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. ఆదివారం రోజు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి గంధంతో బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. చాలామంది పుణ్యఫలం కోసము దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఎవరైతే ఆదివారం రోజు పేదవారికి దానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఆదివారం నాడు చీపురు కొనుక్కోవటం చాలా శుభప్రదము. ఆ రోజు గనక 3 చీపుర్లు కొని ఇంటికి తెచ్చుకొని మరుసటి రోజు అంటే సోమవారం రోజు ఈ 3 చీపుర్లను దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయాలి. ఇలా చేస్తే దైవానుగ్రహం కలిగి మీకు అదృష్టం కలిసొస్తుంది. కొన్నిసార్లు మనం ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. ఈ ఆలస్యం వలన అనేక నష్టాలు కలుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఆదివారం రోజు పూజా గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి అందులో 2 యాలకులు వేసి దేవుడికి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆదివారం రోజు ఎట్టి పరిస్థితిలో నలుపు రంగు, నీలం రంగు బట్టలు ధరించకూడదు. ఇలా చేస్తే జీవితంలో ఏలినాడు శని పడుతుంది. ఆదివారం రోజు చెరువులో ఉన్న చేపలకు ఆహారం వేసినట్లయితే అప్పుల బాధలన్నీ తొందరగా తొలగిపోతాయి. ఆదివారం రోజు సెలవు రోజు కావటంతో చాలామంది తమ ఇంట్లో ఉన్న బూజు దులుపుకొని ఇంట్లో ఉన్న చెత్తంతా బయటపడేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. ఆదివారం రోజు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా గనక చెత్తను బయటపడేసినట్లయితే ఇంట్లో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఆదివారం రోజు ఉపవాసం ఉండటము చాలా మంచిది.
ఇలా ఉపవాసం ఉన్నట్లయితే చర్మానికి సంబంధించిన రోగాలు, కంటికి సంబంధించిన వ్యాధులు అన్నీ కూడా తగ్గిపోతాయి. సూర్యభగవానుడిని పూర్వీకులతో సమానంగా చూస్తారు. అందువలన ఆదివారం రోజు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను చాలా సంతోషంగా చూసుకోవాలి. వారికి ఇష్టమైన పనులు చేయాలి. సూర్యదేవుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ఎప్పుడూ కూడా ఎలాంటి బాధ కలిగించకూడదు. ఆదివారం రోజు ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టటము, వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవటము అంత మంచిది కాదు. అలాగే ఆదివారము జుట్టు కత్తిరించుకోకూడదు. రాగితో చేసిన వస్తువులను ఆదివారం రోజు అమ్మకూడదు. సూర్యునికి సంబంధించినది రాగి అవటం వలన ఆదివారం రోజు రాగిని అమ్మినట్లయితే జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు. ఈ విధంగా ఆదివారం రోజు యాలకులతో గనక చేసినట్లయితే అఖండ ఐశ్వర్యము లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.